ఒకటి అనుకున్నది సాధించాం అని తృప్తి చెందొద్దు. ఫస్ట్ ఏం చెప్పాను? ఏదో ఒకదాన్ని గురిపెట్టుకొని కష్టపడండి, రోషం కలిగి ఉండండి, దద్దమ్మలాగా ఉండకండి అని చెప్పా. ఆ గురిని సాధించే రందిలో ఏ ఆకర్షణలు కూడా నేను గెలవవు. ప్రార్థన ఎంత శ్రేష్టమైందంటే, మనం చాలా ఉచ్చుల్లోంచి కాపాడపడటానికి, చాలా శ్రమల్లోంచి మనం బయటపడటానికి ఫ్యామిలీ ప్రేయర్ చాలా దోహదపడిద్ది. ఎప్పుడైతే కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయబడిద్దో, ఎక్కడెక్కడి దరిద్రం అంతా కుటుంబాన్ని ఆవరించి కలతల పాలవుతాం. కుటుంబ ప్రార్థన అనే దాన్ని ఏర్పరిచా నేనే. ఆడవాళ్ళని నేనే పిలవాలి, మగవాళ్ళని నేనే పిలవాలి. నాకు రోషం ఉందిగా. కుటుంబం బాగుపడాలంటే ఆ బాధ్యత అందరికి ఉండాలిగా. సహజంగా ఏమని గర్వం చెప్తాడు తెలుసు సైతాను? భార్య భర్త, తల్లి తండ్రి, అన్న తమ్ముడు, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, లేకపోతే తల్లి తండ్రి, ఇద్దరు పిల్లలు, నలుగురు కుటుంబ సభ్యులు అనుకోండి. కుటుంబం బాగుపడాలి, కలిసి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన అందరికీ ఉండాలి. ఒకడే అందరినీ పద్దాకల గ్యాదర్ చేయాలంటే చిరాకు పుట్టిద్దా పుట్టదా? అందులో అహం రెచ్చిపోయి నా లోలు పిలిచి 5వ రోజు లేదు కావాలని ఆగుతావు నువ్వు. వాళ్ళు గ్యాదర్ అవుతారా అవరా అని. వాళ్ళు అవ్వరు, నీకు మండిపోయిద్ది. నువ్వు కూడా అవ్వవు. ఇక నువ్వు కూడా కూర్చోవు. ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతారు, ఏంది ప్రార్థనకి పిలుస్తావుగా, ఏంది ప్రార్థన చేయలేదు ఈరోజు అని. నాకే పట్టింది ఏంది? నాకే పట్టిందా? మిమ్మల్ని అందరినీ రోజు పిలిచి కూర్చోబెట్టి రాండి అని పిలిచేది నాకే పట్టిందా? కొంప బాగుపడాలని మీకు లేదా? ఇల్లు బాగుపడాలని మీకు లేదా? మీకు లేనప్పుడు నాకెందుకు? నేను చేయదలుచుకోలేదు. లేపో. అదేంది మాకు చెప్పింది నువ్వు, మాకు నేర్పింది నువ్వు చేస్తున్నావని మేమేదో నువ్వు నీ వెంటబడి వస్తుంటే నువ్వు ఇట్లా అది అలా. నేను నవలు కాదు పడే, చేతనది చేసుకోండి లేదా పండి. ఇలాంటి అహమే మేలుకుంటుంది ఫ్యామిలీ ప్రేయర్స్ నాశనం చేయడానికి. అవునా కాదా? అవునన్నోళ్ళు చేయొత్తండి. కుటుంబ అదిగో చూసారా, అంటే ట్రై చేశారు, దెబ్బతిన్నారు బిడ్డల అనుభవం. తల్లి పిల్లల్ని పిలిచిది, రోజు పిలిచి ఆమెకు చిరాకు పుట్టింది. ఒకరోజు ఆమె పిలవడం మానేసిద్ది. ఏంటి మమ్మీ ప్రేయర్ పిలవలేదంట? నేను పిలుస్తాను మమ్మీ రోజు. మీకు ఉండాలి మమ్మీ బాగుపడాలని రంది. మీకు లేనప్పుడు నేను ఎందుకు పిలుస్తా? ప్రార్థన చేస్తే చేయండి, లేకపోతే సావండి అనిపోయింది. 4 రోజులే. నేను అట్లా కాదు, వాళ్ళకి అలవాటు అయిన దాకా, వాళ్ళు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి ప్రశాంతత ఉండన్న దాకా వాళ్ళని అలవాటు చేశా. అప్పటిదాకా తగ్గించుకున్నా నేనే. అంతకుముందు ఎవరు నాకంటే గొప్ప అంటే ఊరుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఎవరు ఏంది నేను అంటే నువ్వేనా, నువ్వు పెద్ద తోపు కదా. ఒక్కోసారి మా అమ్మ లేచేది, మొత్తానికి నేను అంటది. అమ్మ నువ్వు మహాతోపు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉంటుంది ఈ మధ్యలో? నువ్వు ఇంకా గొప్పదాన్ని రామ్మ కూర్చో. అందరినీ కూర్చోబెట్టి ఇక రోజు ప్రార్థన అట్లా. ఇప్పుడు ఎందుకంటే నా హృదయంలో ఒక గురి ఉంది. ఎట్లనన్నా నా ఫ్యామిలీని కలిపి కట్టాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, భక్తిలో కట్టాలి, ఆత్మీయతలో కట్టాలి. ఈ అప్పుల బాధల్లోంచి బయటికి తీసుకొచ్చి నా కుటుంబం కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్టు నా ఫ్యామిలీని నేను ఎక్క తీసుకోవాలనే రంది నా హృదయంలో పడింది. దానికి ఒకప్పుడు ఆధారం లేదు. ఇప్పుడు యేసయ్య నాకు ఆధారం దొరికాడు కనుక ఆయన్ని పట్టుకొని తిప్పలపడ్డా. నా దేవుడు ఎంత కార్యం చేశాడంటే, ఇక కుటుంబానికి రోజు అలవాటు చేశా. ఇక సాయంత్రం కాగానే ఇక పిల్ల బ్యాచ్ మొత్తం, అశోక్ గారు, అజయ్ గారు మొత్తం, ఇక పిల్ల బ్యాచ్ మొత్తం వాళ్ళే కూర్చొని సాపలేసి, వాళ్ళే మోకాళ్ళు వేసి ప్రార్థన స్తోత్రాలు పాటలు పాడటం మొదలు పెట్టేటప్పటికి ఇక మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం ఇక అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు ఎంత దారి తీసిందో తెలుసా? రోజు మేము కలిసి కుటుంబం కలిసి ప్రార్థన చేయటం, ఈ అగ్ని పోయి పక్కేళ్ళకి తగులుకుంది.
పక్కన ఇళ్ళు మండటం మొదలుపెట్టినాయి. వాళ్ళు వచ్చి కూర్చొని ప్రార్థనలో ఏకీభవించడం మొదలుపెట్టారు. ఇక వాళ్ళని బలపరచడం మొదలుపెట్టా. ఇక వాళ్ళు పెరిగి వీళ్ళు మొత్తం కలిసి కూర్చుంటే ఒక కూటం అయింది. ఇక రోజు సాయంత్రం ఒక కూటం. చివరికి ఆ శాంతినగర్ సమాజంలో దాదాపు ప్రతిరోజు సాయంత్రానికి 40 మంది కూర్చొని ఆరాధించడం మొదలుపెట్టారు. ఫ్యామిలీ ప్రేయర్ కాస్త పరిచర్యగా మార్పు చెందింది. కుటుంబ ప్రార్థన కాస్త సంఘ సహవాసంగా మార్పు చెందింది. ఆ ఇల్లే ఒక మందిరం అయిపోయింది. నా ఇల్లే దేవాలయం అయిపోయింది. కుటుంబ సభ్యులందరూ ప్రార్థనా పరులు, వాళ్ళందరూ రక్షణ పొందారు. ఇక వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు ఇక వాళ్ళు ఆ చిన్న కుటుంబం కాస్త ఈరోజు ఇంత పెద్ద కుటుంబం అయింది. ఫ్యామిలీ గట్టెక్కింది కదా అని ఆ దర్శనం అంతటితో నేను ముగించినట్టయితే దెబ్బతినేవాడిని. ఫ్యామిలీ గట్టెక్కిన తర్వాత మళ్ళీ కొన్ని శోధనలు నా దగ్గరికి వచ్చినాయి. ఇంకైపోయింది, నీ ఫ్యామిలీ ఒక కొలిక్ వచ్చింది, నీకంటూ ఒక ఉపాధి దొరికింది, నీకంటూ ఒక స్థిరమైనటువంటి పరిశ్రమ దొరికింది. ఇక దీన్ని డెవలప్ చేసుకుంటా, ఇంకా ఫ్యామిలీని అభివృద్ధిలోకి తీసుకెళ్ళుకుంటా, ఇక మంచిగా హాయిగా హ్యాపీగా లైఫ్ని నువ్వు కొనసాగించవచ్చు అనే శోధన ఎదురైంది నాకు. వాట్ నెక్స్ట్ అని మళ్ళీ ఆలోచన చేశా. కుటుంబం గట్టెక్కింది, ఇంతవరకేనా? ఇప్పుడు ఈ పరిశ్రమను డెవలప్ చేసుకొని, ఈ కంపెనీ పెద్దది చేసుకొని పైసలు సంపాదించాలి. సంపాదించి వాట్ నెక్స్ట్? ప్రార్థనకి వెళ్తాం, పైసలు సంపాదిస్తాం, ఇంకంతవరకేనా? ఇంత మాత్రం దానికేనా? యేసుప్రభు నా కోసం ఎంత రిస్క్ చేసింది, ఇంకా నేను చేయాల్సింది ఏమైనా ఉందా? చూడండి, మళ్ళీ దర్శనాన్ని విస్తరింపజేసుకున్నా. గురి మారింది. ఇప్పుడేం మారిందో తెలుసా? ఇంతవరకు నా ఇల్లు బాగు చేయడానికి కష్టపడ్డాను, ఇప్పుడు నా సమాజంలో 4 ఇళ్ళు బాగు చేద్దాం. ఇప్పుడు సమాజం మీద దృష్టి పెట్టి నా ప్రభు ప్రేమని సమాజానికి ప్రకటించి 4 ఆత్మని రక్షిద్దామని గురిని అటు తిప్పుకున్నా. దేవుని పని, ఎందుకంటే కృతజ్ఞత. ఫ్యామిలీ మొత్తం చచ్చేవాళ్ళని పట్టుకున్నాడు కదా, అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాడు కదా, ఎక్కడైతే అవమానం పొందాం అక్కడే తల ఎత్తి సవాల్కరంగా నిలబెట్టాడు కదా. ఇంత చేసిన నా తండ్రి కృతజ్ఞత చూపకపోతే ఇంకేమన్నా ఉందా? ఈ సమాజాన్ని కొంతమందినైనా నేను ప్రభావితం చేయగలనేమో ప్రయత్నం చేద్దామని దేవుని పనిని మొదలుపెట్టి ఒక 50 మందిని రక్షిస్తే చాలు ఈ జన్మకు అనుకున్నా. ఆ 50 మంది కనీసం ముచ్చటగా 3 నెలలు కూడా బట్టలు అయిపోయింది. 3 నెలల్లో 50 మంది కంటే ఎక్కువ అయిపోయారు. ఇదేంది 50 మంది అయ్యారు, 100 మందిని రక్షిద్దామని మళ్ళీ దర్శనాన్ని పెంచుకున్నా. 50 మంది అయ్యారులే, ఇక చాలే అంటే అంతే సంగతులు. దర్శనాన్ని రీచ్ అయ్యే కొద్దీ అది పెరుగుతూ ఉండాలి, లేకపోతే శోధించబడతావు. దర్శనాన్ని రీచ్ అయ్యావనుకో, ఒకటి అనుకున్నావు, ఒక గోల్, దాన్ని రీచ్ అయ్యావనుకో, ఆ గ్యాప్లో మళ్ళీ ఎంటర్ అవుతాయి దురాత్మలు. ఎంటర్ అయ్యి మళ్ళీ నిన్ను వేరే వాటి వైపు ఆకర్షించడానికి ట్రై చేస్తాయి. ఇవ్వకూడదు గ్యాప్. ఒకటి అనుకున్న దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికి లింక్ చేసి మళ్ళీ దర్శనాన్ని పెంచుకుంటా పోవాలి. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే అర్థం కాలేదు, కానీ నాకైతే దాదాపు అందరికి అర్థమైద్దని అనుకుంటున్నాను. అర్థమవుతుంది నిజంగా. నువ్వు అనుకున్నది ఒకటి సాధించిన తర్వాత ఇక అంతవరకు ఆగిపోతావు. నేను అంటున్నాను, అంతవరకు ఆగొద్దు. ఎందుకంటే దేవుని పని అంతము లేనిది. నీ జీవితకాలం అంతా చేసినా కూడా తరగనిది దేవుని పని. మనుష్య పని అనుకో, ఉద్యోగం సాధించాలని ఉద్యోగం సాధించిన తర్వాత సప్పబడతావు. ఇల్లు కట్టాలి, ఓకే ఇల్లు కట్టావు, సప్పబడతావు. ఇక దేవునికి స్తోత్రం. అట్లాగే ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళా ఆ దర్శనాన్ని విస్తరింపజేసుకోవటం అనేది మనం మర్చిపోకూడదు. ఇది చాలా కీలకమైన విషయం. 4 సంఘాలు కట్టాలి అనుకున్నాడు పాస్టర్ గారు. 4 సంఘాలు కట్టిన తర్వాత సైతాన్ వచ్చి కూర్చుంటాడు. వాడు నీ పక్కన వచ్చి కూర్చొని అమ్మయ్య అంటాడు. వాడు ఎందుకురా నువ్వు అమ్మయ్య అన్నావు అనుకో, నీకోసమే 4 కట్టాలనుకున్నావుగా, ఎన్ని కష్టాలు పడ్డావో, ఎట్టకేళ్ళకు 4 కట్టావు, ఇంక చాలు. అటు చూడు, ఇటు చూడు. ఇన్నాళ్ళు ఇవన్నీ పొందుకోవాలా నువ్వు, ఇప్పుడు చూడు.
ఎన్నాళ్ళు వీటన్నిటిని పక్కన పెట్టి 4 సంఘాలు అని తిరిగావు. కట్టావుగా, ఇప్పుడు ఇటు చూడు అని వాడు నీ దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? 4 సంఘాలని నీకు చెప్పింది ఎవడురా లూసి? 40 సంఘాలు రా అని చెప్పాలా. అంటే గురిని, దర్శనమును విస్తరణ చేసుకోకపోతే నీవు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మళ్ళా శూన్యమే మిగిలిద్ది. కావాలంటే చూడండి, ఒక ఆమె అనుకుంది మహానటిని కావాలి అని. స్టార్టింగ్లో సినిమా ఆఫరే లేదు ఆమెకి. సినిమాలు కూడా మనకి ఎందుకు అనొద్దు, నీకు అర్థం కావాలి. లోకస్తుల గురించి చెప్తున్నా విను. అప్పటికి టాప్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఈమెకి కనీసం అవకాశం కూడా ఇలా, ఎందుకంటే నటన చేతగాల. ఒక మూవీలోకి తీసుకొని కూడా నటన చేతగాలేదని పక్కన పెట్టారు. రోషం వచ్చింది, పట్టుబట్టింది. కనీసం వాళ్ళకంటే మించకపోయినా వాళ్ళ స్థాయిలో నిలబడాలి, నేను ఈ ఫీల్డ్లో నిలదొక్కాలని పట్టుబట్టింది. ఇక అదే గురి, అదే గమ్యం, అదే ఆహారం, అదే నిద్ర, అదే 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 అదే. మరొక ఆఫర్ వచ్చింది, మంచిగా నటించింది, చక్కగా ఇక డెవలప్ అవుతా చివరికి ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా? తనకు ముందున్నటువంటి హీరోయిన్స్ను కూడా మించి టాప్ 1లో నిలిచింది. గోల్ రీచ్ అయింది. ఏంటి గోల్? రకరకాల పేర్లు ఉంటాయి నటీమణులకి. ఈమె గోల్ ఏంటో తెలుసా? మహానటి అంటే ఏంటో తెలుసా? ఇక నన్ను మించిన నటి ఉండకూడదని గోల్ పెట్టుకుంది. గోల్ రీచ్ అయింది. ఆ గోల్ రీచ్ అయ్యేటప్పటికి ఇంచుమించు నాకు తెలిసిన అంచనా ప్రకారం ఒక 35 ఇయర్స్కే ఆ గోల్ రీచ్ అయింది ఆమె. వాట్ నెక్స్ట్? ఇంకెట్లా అయిపోయిందంటే ఒక యువరాణిలాగా అయిపోయింది. ఆమె ఇల్లు చెన్నైలో ఒక బజారు మొత్తం కలిసి ఆమె బంగ్లా. కారుల్లో అప్పట్లో టాప్ 1లో ఉన్న కార్లు ఆమె ఇంటి ముందు క్యూలో ఉన్నాయి. పనివాళ్ళు ఆమె ఇంటి నిండా ఉన్నారు. మీకు తెలుసా, ఆమె నటించేటువంటి సినిమాల్లో ఒరిజినల్ నగలు తయారు చేయించుకొని మెడ మీద వేసుకుందామే. ఒరిజినల్ నగలు, గిల్టు కాదు. ఆమెకి ఆ నగలు తయారు చేసేటువంటి ఆ పనివాళ్ళు అచ్చంగా ఆమె ఇంట్లోనే కొన్ని కుటుంబాలు బతికినాయంటే నమ్మగలరా? ఆమె బట్టలు కుట్టేవాళ్ళు, ఆమె ఆభరణాలు తయారు చేసేవాళ్ళు, ఫ్యామిలీలు అచ్చంగా ఆమె ఉన్నటువంటి ఆ బంగ్లాలోనే కొన్ని ఇల్లు వాళ్ళకి కేటాయించి అచ్చంగా వాళ్ళు ఆమె కోసం అందులోనే బతికారు. కొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాలు అక్కడే పోషించబడ్డాయి. సామాన్యమైన విషయమా? మహారాణికి ఉంటుందేమో ఆ భోగం. తర్వాత ఈమెకి వచ్చింది అంటే అనుకుంది మహానటి కావాలని అయ్యింది, సంపాదించింది, ఒక వెలుగు వెలగాలనుకుంది, వెలిగింది. వాట్ నెక్స్ట్? అంత కొండను చూసి ఎట్లనన్నా కొండ ఎక్కాలి, కష్టపడి ఎక్కాలి, పడి లేచి ఎక్కింది. ఇక కొండ ఎక్కిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి చెప్పనా? ఇక దిగటమే. ఆ పైన గురి లేకపోతే నెక్స్ట్ ఏంటో తెలుసా? ఇక దిగటమే. మైండ్ బాగున్న వాళ్ళకి అర్థమైతే నేను చెప్పింది. మైండ్ పనిచేయని వాళ్ళకి నేను నా వల్ల కాదు, కానీ మైండ్ బాగున్న వాళ్ళకి మాత్రం బాగా అర్థమైతే నేను చెప్పింది. నిజంగా అదే జరిగింది తన లైఫ్లో. అనుకున్న అంతస్తుకు చేరిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటో తెలుసా? ఇక దిగటం మొదలుపెట్టి చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, మహానటి అని ఆమె కోసం సన్మానం చేసి ఆమెను సన్మానించేటువంటి ఏర్పాట్లో ఒక మీటింగ్ పెడితే ఈ మైక్ ముందు నిలబడి ఇలా చేతులు చాచి అడిగే పరిస్థితి వచ్చింది. మహానటి అని నన్ను గనపరుస్తున్నారు, మరి మహానటికి వేషాలు అని. అంటే కనీసం మూవీలో ఒక వేషం ఇచ్చే గతి కూడా లేకుండా అయిపోయింది ఆమెకి. ఎందుకో తెలుసా? ఒక వ్యసనానికి అలవాటు పడింది, త్రాగుడు. ఎదురు లేదు, టాప్ 1 శిఖరాగ్రానికి చేరింది. ఇక దిగటం మొదలుపెట్టింది. ఎవరినో ఒకరిని ఆధారం చేసుకుంది, వాటి దెబ్బ కొట్టాడు. ఇక డ్రింక్కి అలవాటు అయింది. ఇక తాగుడు. ఎంత మహానటి అయినా, ఎంత గుర్తింపు ఉన్నామైనా, మరి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళు వదిలేశారు. తర్వాత వాళ్ళ లైన్లోకి వచ్చారు. తాగి నిద్రపోవటం ఏం ఆకారం మారిపోయింది. చివరికి హీరోయిన్ కాస్త అమ్మ పాత్రలకి సరిపోయేటట్టు తయారైంది. ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు చూపిస్తూ ఉన్నాను.
చివరికి ఏమైందంటే హాస్పిటల్లో బిల్లు కట్టే పరిస్థితి లేక దారుణమైన పరిస్థితుల్లో ఆమె కన్ను మూసింది. గతంలో మీకు ఒకసారి ఆమె ఫోటోలు కూడా చూపించా. అదిగో అది ఆమె ఫోటో, తుది దశలో. ఆమె ఎవరో కూడా మీకు తెలుసు. ఎందుకు అలాంటి పరిస్థితి అంటే, ఒక అంతస్తుకు చేరిన దాకా ఎన్ని వచ్చినాయి ఆమెకి? కొండ ఎక్కిన దాకా ఎన్ని వచ్చినాయా? పర్సన్ వచ్చాడా? త్రాగుడు వచ్చిందా? చాలామంది హీరోలు అందగాళ్ళు వచ్చారు, కానీ ఎవ్వడికి వెళ్ళి చూడలా. కొండ ఎక్కిన తర్వాత జఫాగాడికి వెళ్ళి చూసింది. మాట చెబుతున్నా, ఏమనుకోవద్దు. కొండ ఎక్కే ఆ రందిలో ఉన్నప్పుడు త్రాగుడు రాలా, ఇంకొకటి రాలా. కొండ ఎక్కి విజయం పొందిన తర్వాత అక్కడొచ్చింది చీకటి. ఇక అది పట్టుకొని పడదోస్తే ఇక తిరిగి కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయి తర్వాతి తరాల మొత్తానికి ఒక సూచనగా మారిపోయింది ఆమె బ్రతుకు. ఎంతమందికి అర్థమైంది? అట్లా ఏదైనా ఒక గోల్ మనం పెట్టుకున్నప్పుడు అది రీచ్ అయ్యాము అని తృప్తి చెందితే అప్పుడు స్టార్ట్ అయ్యింది శోధన. నీకు కలిగిన అల్ప విజయాలను బట్టి తృప్తి చెందితే అప్పుడు ఎదురైతే నీకు శోధన. అందుకే నేను చెప్తున్నాను, తృప్తి చెందకూడదు. నువ్వు రీచ్ అయ్యే కొద్దీ గోల్ పెరగాలి. జీవితం అంతా పరుగు పందెంలో పరిగెత్తుతానే ఉండాలి. పాపం ఆమె అన్యురాలు, దేవుణ్ణి ఎరగదు. కానీ నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి. నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో చెప్తా. మనుషులు ఏర్పరచుకున్న కొండ కష్టపడి ఎక్కి టాప్కు చేరొచ్చు. కానీ దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో తెలుసా? దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఇది ఎక్కాలి నువ్వు అంటాడు. ఓకే తండ్రి, కష్టపడి కిందపడి లేచి మరి అట్టబడి చిన్నగా అడదాగా చేరిందనుకో, ఇంకేముంది, దగ్గరికి వచ్చాం అందుకుంటున్నాం అనేసరికి మళ్ళీ కొండ పెరిగిద్ది. ఏంది ఎక్కలేదు, అది ఎక్కుతున్నా ప్రభా, అక్కడ దాకా వచ్చి ఇంకా అందుకున్నా అనేసరికి పెరుగుతూ ఉంటుంది. పెంచుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, తర్వాత దిగటమే ఉంటుందని దేవుడికి తెలుసు. శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, ఇక నెక్స్ట్ ఏంటి? దిగటమే అవుతుందని తెలుసు ఆయనకి. అందుకని తన భక్తులకు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎక్కే కొద్దీ కొండ పెరుగుతూ ఉంటుంది. నీ విజన్ని, నీ దర్శనాన్ని, నీ భారాన్ని పెంచుతూ ఉంటాడు. పెంచుకోమని చెబుతాడు. ఏంది 50 మందేనా? 50 మందా? లేదు, నీకు ఎక్కువ కృప ఇస్తాను. 100 మందిని పట్టగలవు పదా. 100 మంది అయింది ప్రభా. 100 మందేనా? నీకు ఎక్కువ కృపనిస్తా. 1000 మందిని పడదు కాని పదా. 1000 మంది అయ్యారు ప్రభా. 1000 మందేనా? నీకు ఎక్కువ కృపనిస్తా. 10,000 మందిని పడదు కాని పదా. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఒకటి అనుకున్నది సాధించాం అని తృప్తి చెందొద్దు. ఫస్ట్ ఏం చెప్పాను? ఏదో ఒకదాన్ని గురిపెట్టుకొని కష్టపడండి, రోషం కలిగి ఉండండి, దద్దమ్మలాగా ఉండకండి అని చెప్పా. ఆ గురిని సాధించే రందిలో ఏ ఆకర్షణలో కూడా నేను గెలవవు. అందుకే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ ఆకర్షణలలో, ఈ ఉచ్చులలో చిక్కుపడకుండా తప్పించుకోవాలి అంటే పరుగు పందెంలో నువ్వు పరిగెత్తుతూ ఉంటేనే మంచిది. నీ దర్శనాన్ని విస్తరింపజేసుకుంటేనే మంచిది. నీ భారాన్ని పెంచుకుంటేనే మంచిది. ఏదో ఒకటి పెట్టుకొని పరిగెత్తుతుంటేనే నీకు భద్రత. ఏదో ఒకటి గురి పెట్టుకొని కష్టపడుతుంటేనే నీకు సెక్యూరిటీ. తృప్తి చెంది ఆగావా, అవుట్. తృప్తి చెంది ఆగావా, దెయ్యాలని చేరితే నీ చుట్టూ ఇక కిందకి లాగుతాయి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ. నీ కొరకే నే వెదకేను దేవా,
నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. ఒకసారి మీ జీవితాన్ని మీరు ఆలోచించండి. నీకు ఏ గురి లేదు, ఏ భారం లేదు. అసలు ఏంది, ఎట్లా గడుస్తుంది నీకు రోజు? నీకు ఏ గురి లేదు, ఏ భారం లేదు, ఏ బాధ్యత లేదండి. ఉదాహరణకి దేని గురించి కూడా ఆరాటం లేదు నీకు. ఎట్ట గడుస్తుంది నీ రోజు? నేను చెప్పనా, పిచ్చెక్కింది నీకు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎక్కిద్దా ఎక్కదా? ఇక పిచ్చిలో పడ్డట్టుండి ఏం చేయాలో అర్థం కాక, ఏమండి, చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి రెక్కలు తేవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఇల్లు సంసారాలు అనిపిస్తుంది. టపా 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 చూస్తుండగానే అయిపోయింది, అది అయిపోయింది. పిల్లలు పెద్ద అయ్యారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పనోళ్ళు అయ్యారు, ఉద్యోగస్తులు అయ్యారు, ఇంక అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఇంకేముంది? ఇంక చావటమే. నేను చెప్పేది వాస్తవం అండి. ఇంకేం అయిపోయింది కదా, రీచ్ అయ్యాం కదా. అప్పటిదాకేమో రోగం వచ్చినా సరే డాక్టర్కి ఏం చెబుతారు? నా పిల్లల కోసం నేను బతకాలి. డాక్టర్ గారు నా పిల్లల కోసం నేను బతకాలి డాక్టర్ గారు అని. అంతా అయిపోయింది, రీచ్ అయ్యింది. ఇప్పుడు పిల్లలు కూడా గట్టెక్కేశారు. ఇంక వాట్ నెక్స్ట్? ఏముంది చేయడానికి? లోకంలో ఏం పని లేదా? అయితే దేవుడు అంటున్నాడు, నా దగ్గర నీ బ్రతుకంతటికి సరిపోయినంత పని ఉంది, రా. ఏమీ లేదు, ఏ పని లేదు, ఎందుకు అనుకుంటావు? పిచ్చి మొఖమా, రా. నీ ద్వారా నేను ఆత్మని రక్షించుకుంటాను, నా పరిచర్య చేద్దు కానీ రా, ప్రార్థన గుంపుల్ని తయారు చేద్దు కానీ రా, అనేక ప్రాంతాలు దర్శిద్దు కానీ రా, అనేక ఊళ్ళు తిరుగుతూ కానీ రా, నీ బంధుజనాల దగ్గరికి నీ పంపిస్తారా? పోయి వాళ్ళకి చెప్పు, వాళ్ళని పట్టుకో, సాక్షిగా నిలు, అనేక ప్రాంతాలు తిరుగు. ఇప్పటిదాకా నీ కోసం, నీ పిల్లల కోసం కష్టపడ్డావు. ఇప్పటిదాకా నీ కోసం, నీ ఇంటి కోసం, కేవలం నీ ఫ్యామిలీ కోసం కష్టపడ్డావు. గట్టెక్కారు. ఇప్పుడు రా, ఇప్పుడన్నారా రా రా, పూర్తి కాలం. ఇక నా దగ్గర రిటైర్మెంట్ లేదు. చాలామంది జాబ్స్ చేస్తారు, రిటైర్ అవుతారు. వాట్ నెక్స్ట్? ఇక చావటమే. చచ్చిందాకా, ఏదో మంచి కంపెనీ జబ్బు వచ్చిందాకా ఖాళీగా కూర్చొని ఆలోచిస్తే ఎదురు చూడటమే. ఇంకా ఏం కంపెనీ జబ్బు రాలేదు ఏందబ్బా అని. దేనికి? పోవటానికి. నో 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 నో. యేసయ్య సేవలో రిటైర్మెంట్ లేదు, యేసయ్య ఇచ్చే జాబులో రిటైర్మెంట్ లేదు. ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. బతికినంత కాలం నువ్వు చెయ్యి, నీ ఓపిక, పరిగెత్తు. 40 ప్రాంతాలు తిరిగావు, కట్టావు. 40 ప్రాంతాలు గురిపెట్టుకో. నా ప్రాణం పోయేలోపు 40 ప్రాంతాలను చుట్టుముట్టాలి, 40 ప్రాంతాల్లో దేవుని సంఘాలు కట్టబడాలి, 40 ప్రాంతాలని నా ప్రభు చేతికి అప్పచెప్పి ఎక్కాలి. నా తండ్రి నాకు రథం పంపిస్తాడు. నా ప్రాణం పోయేటప్పుడు నా తండ్రి నాకు రథం పంపిస్తాడు. నేను రథం ఎప్పుడు ఎక్కాలో తెలుసా? ఇప్పుడు 4 ప్రాంతాలు ప్రభావితం చేసి, ఇంకా 40 ప్రాంతాలు ప్రభావితం చేసి, అప్పుడు నా తండ్రి పంపిస్తాడు. అప్పుడు ఎక్కిపోతారు రథము పైన. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కాలి రథం? నా దేవుని కొరకు కొంత అయినా సాధించిన తర్వాత ఎక్కాలి రథం. ఈలో పంపుతానన్నా వద్దని చెప్పాలి. ఇప్పుడే వద్దులాగో, పని చేయాలా, నీ పని చేయకపోతే ఎట్లా అని తీర్మానం చేయటమే కాదు, లైన్లోకి రావాలి. యవనస్తులారా, కుటుంబీకుల ఆశలు తీర్చడానికి నడుం కట్టి ఒక గోల్ రీచ్ అయిన తర్వాత అంతటితో తృప్తి చెందొద్దు. అంతకంటే శ్రేష్టంగా నిన్ను కన్నవాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి నువ్వు అంత కష్టపడితే, నిన్ను సృష్టించిన వాడి గోల్కి ఒకటి ఉంది, సృష్టించిన వాడి గోల్ ఉన్నాయి కొన్ని. అవి రీచ్ అవ్వడానికి ఆ నెక్స్ట్ నుంచి నువ్వు లైన్లోకి రావాలి. 2 నెరవేర్చాలి బిడ్డ, 2 నెరవేర్చాలి.